అందరికీ కూడా వేల కృతజ్ఞతలు. స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా పత్రి సార్‌ని కూడా ఆహ్వానించుకొని, వాళ్ళకి వేల కృతజ్ఞతలు సమర్పించుకుందాం. వాళ్ళ ఒక సహాయంతో, వాళ్ళ ఒక జ్ఞానబోధన వల్లే మనం ఈరోజు అందరం కూడా ధ్యానం అందుకున్నాం కాబట్టి, వాళ్ళకి కృతజ్ఞతలు సమర్పించుకుందాం. అలానే ఈరోజు ఒక సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనకి నిన్న మేడం అనుకోకుండా వచ్చి అరిషడ్ వర్గాల గురించి ఒక సెషన్ పార్ట్ 1 అనేది చెప్పారు. కోపం, క్రోధం గురించి, ఆ తర్వాత కామం అంటే కోరిక వల్ల అంటే మితిమీరిపోయిన ఒక కోరికల వల్ల ఒక కామం అనేది ఏర్పడుతుంది అని చెప్పారు. మిగతాది ఈరోజు మేడం తన ఒక జ్ఞానాన్ని అందించేదానికి సెషన్ 2లో మనం అందుకుందాం మాస్టర్స్. ఎందుకంటే హరిషడ్ వర్గాలనేవి అందరిలోనూ ఉన్నాయండి. వాటిల్ని ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ, ఆచరిస్తూ మన జ్ఞానం ఏదైతే అందుకుంటున్నామో, మనదైన శైలిలో మనం మార్చుకుంటే సమస్త దృష్టి మారుతుంది. దృష్టి మారితే సకల సృష్టి మారుతుంది. కాబట్టి మన మార్పులో ఈ హర్షడ్ వర్గాలని చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మాస్టర్స్. ఈరోజు మనము మాధవీలత మేడం గారిని ఆత్మకూరు నుంచి వచ్చారండి. ఆ మేడంని స్వాగతం పలుకుదాం. ఆ మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు ద షో మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నీరజ మేడం గారికి, తర్వాత బ్రహ్మాస్ కమ్యూనికేషన్ ఛానల్కి, తర్వాత ఇక్కడ అందరూ ఇచ్చేసి ఉన్న ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ ముందుగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సన్నమాల పత్రి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక పాదాభివందనాలు మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు మనం కామంలోని కొంచెం పెండింగ్ ఉంది, దాన్ని మనం కంప్లీట్ చేసుకొని తర్వాత లోపము మోహము తెలుసుకున్నాం. ఈరోజు కామం కాదు, క్రోధంలోది కొంచెం కంప్లీట్ చేసుకున్నాం. క్రోధం ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు కొద్దిగా తెలుసుకున్నాం నిన్న సెషన్లో. ఈరోజు ఇంకా కొద్దిగా కంప్లీట్ చేసుకున్నాం. క్రోధము ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతుంది అని మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. క్రోధం వల్ల మనము ఎలా ఎలా రగిలిపోతాము, దాని ద్వారా మనం మన యొక్క శరీర కదలికలు అనేటివి మన మొహంలో కావచ్చు, అప్పుడు మన కోపం వచ్చినప్పుడు మన పిల్లల మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, లేకుంటే బయట వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకుంటే రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఆ కోపం వచ్చినప్పుడు ఒకసారి మనం అద్దం ముందర నిలబడి మన విశ్వరూపాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఆ కోపం ఉన్నప్పుడు, దాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కూడా, మనం వాళ్ళ గురించి అరుస్తున్నప్పుడు కూడా అద్దం మన ముందర పెట్టుకొని చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క విశ్వరూపము మనకే నచ్చదు, మనకే అసహ్యం పుడుతుంది. ఏంది ఇంత అద్భుతంగా పెట్టానా, నేను ఇంత అద్భుతంగా అరుస్తున్నాను, ఇంత చండాలంగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి మనం ముఖంలో ఉన్న కదలికలన్నీ మనం చూసుకుంటాం. ఎందుకు ఇంత ఇదిగా అరవలసిన అవసరం ఏమొచ్చింది నాకు, ఏదో ఎవరి కోసమో మనం దాన్ని తట్టుకోలేక మనం ఆ విధంగా మాట్లాడేస్తాం, ఆ విధంగా మనం అనేస్తాం వాళ్ళని. కాబట్టి ఇది మనకు అవసరమా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ని రకాలుగా రూపాంతరం చెందుతుంది క్రోధం అనేది. మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది. మీకు ఎప్పుడైనా క్రోధం వచ్చిందని అనుకోండి, ఆ సందర్భాన్ని పరిశీలించండి. ఆ క్రోధానికి కారణం ఎవరో తెలుసుకోండి. తెలుసుకున్నాక దానికి కారణమైన వ్యక్తి కోసము కోపం ప్రదర్శించండి. తర్వాత వారిని క్షమించి ప్రేమతో నవ్వుతూ పలకరించండి, అదంతా తగ్గిపోయిన తర్వాత. కానీ ఇది ఒక పెద్ద గొప్ప యోగి ఏం చెప్పారంటే, ఈ కోపం గురించి ప్రతిసారి కూడా ఒకసారి పాయింట్ చెప్పారు. నీకు కోపం ఒకరి వ్యక్తి మీద వచ్చిందంటే వెంబడే ప్రదర్శించకుండా ఫస్ట్ రోజు వదిలేయి, సెకండ్ రోజు వదిలేయి, థర్డ్ రోజు నువ్వు ఆలోచించేయి, అది అవసరమా కాదా అనేది నీకు తెలుస్తుంది అని చెప్పాడు ప్రతిసారి. వెంబడే దాన్ని ప్రదర్శించద్దు.
చూడు, ఈ రోజు చూడు, ఈ రోజు నీకు కోపం వచ్చింది కదా, ఈ రోజు చూడు, రేపు చూడు, నీకేం ఆలోచన వస్తుందో దాని గురించి. ఈ రోజు కొన్ని గంటలకి ఏం ఆలోచన వస్తుంది, రేపు ఇంకా 10 గంటలు, 12 గంటలు, 24 గంటలు గడిచిపోయి ఉంటుంది కదా, రేపేం ఆలోచన వస్తుంది, ఎల్లుండి ఏం ఆలోచన వస్తుంది అని పోన్ చేయాలంట. ఆ కోపాన్ని మనం పోన్ చేసినప్పుడు దాని గురించిన సమాచారం మనకు అందుతుందంట. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది వాళ్ళు, ఎందుకు మనం అలా ఎందుకు మనం క్రోధాన్ని తెచ్చుకున్నాం, ఎందుకు తొందర పడినాము, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటారు చూడు, అలా కాకుండా ముందే మనం జాగ్రత్త తీసుకుంటే దాని గురించి కావాల్సిన జ్ఞానము ఎవరో అందించకపోయినా కూడా మనకే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అని చెప్పారు. కానీ దీన్ని నేను ప్రయత్నం చేసినప్పుడు నాకు అస్సలు నిజం తెలిసిందనమాట. అవతల వ్యక్తుల పరిస్థితులు, అవతల వ్యక్తుల యొక్క ఇబ్బందులు, వాళ్ళు ఎందుకు అలా చేయవలసి వచ్చిందో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసి ఎవరు చెయ్యరు కదా. అనుకోకుండా ఏదో మాట సందర్భంలోనూ ఏదో అనేసి ఉంటారు. ఏదో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదో చేయకూడని చిన్న తప్పు చేసేసి ఉంటారు. కారణాలు ఉంటాయి కదా, కారణం లేకుండా ఏ కార్యము జరగదు అంటారు కదా, అలా అన్నమాట. అది మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు, మా షాప్ లో 3 గుమాస్తాలు ఉంటారన్నమాట. నా గురించి చెప్తా, ఎవరి గురించి వద్దులే. 3 గుమాస్తాలు ఉంటారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే వర్కర్స్ లేరు, మాకు చాలా ఇబ్బంది అయింది వర్కర్స్ లేకపోవడంతో. ఇబ్బంది అయితే ఏమైందంటే ఇంకొక వర్కర్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఆ పిల్లవాడు 7th క్లాస్ చదువుతున్నాడు, 7th క్లాస్ అబ్బాయి అన్నమాట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి షాప్ లో పెట్టుకున్నాం. అతను ఏం చేశాడంటే ఆ ఈయన మా సార్ అందరినీ నమ్మేస్తాడు, అందరికీ అన్ని స్వేచ్ఛగా ఇచ్చిపెడతాడు అనమాట. అదే జరిగింది. ఆ విధంగానే ఆ అబ్బాయికి తాళం ఇచ్చి గోడౌన్ పోయి సరుకులకు రేట్లు వేసుకొని రాపో అని పంపించడము, సరుకు తీసుకురమ్మని చెప్పడము, ఆ పిల్లని షాప్ లో ఒంటరిగా వదిలేసి గోడౌన్ పోయి ఈయననే సరుకు తీసుకురావడము, లేకుంటే అప్స్టైర్ బైక్ వెయ్యి సరుకు తీసుకురావడం, ఆ పిల్లని నువ్వు బయట చూస్తుంటే నేను సరుకు తీసుకొస్తాను అని ఇలా చేసేవాడు అనమాట. ఇలా చేస్తున్న క్రమంలో అది ఏం జరిగిందంటే షాప్ లో ఈ పిల్లవాడికి ఏం అర్థమయ్యిందంటే ఎవరు వర్కర్స్ రాకపోయినా, పని కాకపోయినా ఎవరి మీద స్పందించాడు అనమాట. నువ్వెందుకు రాలేదు, ఈ రోజు ఈ పని చేద్దామని చెప్పాను కదా, నువ్వెందుకు పోన్ చేసావు, ఎందుకు రాలేదని ఎవరిని ప్రశ్నించాడు. అస్సలు కోపం అనేది తెలియదు అనమాట ఆయనకి. కోపం అనేది ప్రదర్శించాడు, అస్సలు దాని గురించి టైమే కేటాయించాడు అనమాట. వేరే విషయంలోకి, వేరే పనిలోకి వెళ్ళిపోతాడు. అలా ఉంటాడు, ఎంతో శాంతంగా ఉంటాడు అనమాట. అని చెప్పేసి అలా ఉన్నప్పుడు ఈ పిల్లవాడు అవన్నీ గమనించాడు, ఈయనలో ఉన్న గుణాలు గమనించాడు. ఇంత చిన్న పిల్లవాడు గమనించేసి ఏం చేస్తాడంటే ఒక తెలిసిన కస్టమరు, ఆ పిల్లవాడికి తెలిసిన కస్టమరు షాప్కి వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి పంపించేశాడు అనమాట. చెప్పాను కదా ఇది వరకు వేరే చోట అక్కడ 2, 3, 4 వస్తారు కదా షాప్ కి కస్టమర్లు. ఒకరిని చూసుకుంటే కొన్ని చూసుకోవాలన్నమాట. అలా అవతలకి అవుట్డోర్స్కి వెళ్ళి బయట సరుకు ఇప్పిస్తూ రేటు మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు మొత్తంగా సెల్ ఫోన్ నుంచి పంపించేశాడు. పంపించేసినాక బాగా ఆలోచన చేస్తున్నాడు, ఎప్పటికి 2-3 గంటలకి. ఆ టైంలో ఎవరున్నారు, ఎలా ఈ ఫోన్ పోయింది అని చూశాడు. చూసినాక అక్కడ ఏం జరిగింది అంటే ఆ టైంలో ఒక గుమాస్తా, ఒక వర్కర్ అనే వ్యక్తి టిఫిన్ కని ఇంటికి వెళ్తున్నాడు, ఇంకొక వర్కర్ జాయిన్ అవుతున్నాడు. ఈ మధ్య గ్యాప్ ఉంది, ఒకరు వెళ్తున్నారు, ఒకరు వస్తున్నారు. ఈ మధ్య గ్యాప్ లో ఈ పని జరిగిపోయింది అనమాట. ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు. అక్కడ అంత గమనించిన, అంత ఆలోచన చేశాడు. చేసి ఏరా సెల్ ఫోన్ ఎవరికి ఇచ్చావు, ఏమైంది ఫోను, ఎవరెవరు వచ్చినారు షాప్ కి ఆ టైంలో, నువ్వు ఏమమ్మావు అని అడిగితే గ్యాస్ పైప్ తీసుకురమ్మని చెప్పినాడయ్యా, నేను గ్యాస్ పైప్ తీసుకురావడానికి వెళ్ళాను. మీరెవరో మ్యూట్ చేసుకోండి మేడం అని చెప్పేసి అక్కడ చెప్పాడనమాట. చెప్పినాక అక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఏం చేశాడంటే
నాకు తెలీదు ఆ ఫోన్ కథ, నాకు తెలీదు, గ్యాస్ పైప్ తీసుకురమ్మని చెప్పేసి నేను వెళ్ళాను. అంతలోకి ఇక్కడ ఈ పని జరిగిపోయింది. వానిదే తప్పు ఉంది, నాది తప్పు లేదు అని చెప్పాడు. సరే ఓకే. అది కస్టమర్ తప్పే కావచ్చు. వాడెవరో మనకు తెలీదు. తీసుకుపోయిన వ్యక్తి ఎవరో తెలీదు. ఈ పిల్లలది తప్పు కాదు. సరే ఓకే. వదిలేసాడు. అది వదిలేసి మళ్ళీ ఏం చేశాడంటే ఇంకొక ఫోన్ కొత్తది కొనుక్కున్నాడు. ఏమనలేదు. ఏమంటాడు? కస్టమర్ తీసుకుపోయిన దానికి ఈ పిల్లవాడిని ఎవరు అననీకి రాదు కదా! అని చెప్పేసి ఇంకొక కొత్త ఫోన్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక 2 రోజులకే మళ్ళీ ఈ ఫోన్ కూడా మాయమైపోయింది షాప్‌లోనే. మళ్ళీ ఇంకోసారి అడిగాడు. అడిగితే నాకు తెలీదని ఇదే సమాధానం చెప్పుకుంటూ వచ్చినాడు. అని చెప్పేసి ఇది ఇట్లా కాదు అని చెప్పేసి నేనేం చేశానంటే రకరకాలుగా వాడిని బ్లాక్‌మెయిల్ చేసుకుంటూ వస్తున్నాను. నువ్వు ఫోను ఎలా వెళ్ళిందో నీకు తెలీదంటున్నావు కదా! సరే నేనేం చేస్తానంటే అన్ని షాపులకు, ఊర్లో ఉన్న మొత్తం షాపులకు అన్నిటికి ఆహ్, మీ అందరి ఫోటోలు తీసి, ఆ ఫోటోల కింద పేర్లు ఇచ్చి, దాని కింద మ్యాటర్ ఇస్తా. మా షాపులో ఉన్న వర్కర్స్ దొంగలు. మీరు ఎవ్వరు వాళ్ళని చేర్చుకోవద్దు అని చెప్పి నేను ఆహ్, మార్కెట్ మొత్తం పబ్లిక్ చేస్తాను అని చెప్పినాను. చెప్పేసరికి ఆ పిల్లవాడు భయపడిపోయినాడు. 2, 3 సెకండ్‌లో పిల్లవాడి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవన్నీ చెప్పేసరికి. నా గురించి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మా అమ్మ, మా నాన్న నన్ను తిడతారు. నా మీద కోపడతారు. ఆ 7థ్ క్లాస్ అబ్బాయి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే అంత మ్యాటర్ వద్దు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే కరోనా టైంలో పిల్లలందరూ కూడా చాలా దెబ్బతిన్నారు. చదువు లేక చదువుకొని అసలు టైం అంతా వేస్ట్‌గా మిగిలింది. ఆ వేస్ట్ టైం అంతా ఈ పిల్లలందరూ ఏం చేస్తారంటే, ఇట్లాంటి చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకున్నారు. ఎక్కడికక్కడ చాలా మంది పిల్లలు చాలా ఆ? దెబ్బతిన్నారనమాట ఆ టైంలో. ఏంటండి? ఆహా! ఆ టైంలో చాలా మంది పిల్లలందరూ దెబ్బతిన్నారనమాట ఆ టైంలో. నేనది గుర్తించగలిగాను. మనము ప్రస్తుతం ఎందుకు జరిగింది? ఎందుకు అలా జరిగింది? మేమసలు కొట్టలేదు, తిట్టలేదు అని. ఆ కోపం ప్రదర్శించడానికి కూడా దానికొక అర్థం కావాలి. మనం ఆవేశపడడానికి కూడా ఆ కోపం అర్థం లేని ఆవేశం ఎందుకొస్తుంది? రాదు కదా! దానికి ఎంతో ఇంతో నిజం ఉంటేనే ఆవేశం వస్తుంది. అంతో ఇంతో నిజం లేకుండా అర్థం లేని ఆవేశము, అర్థం లేని కోపము ఊరికే రాదు. అక్కడ జరిగిన పరిణామాన్ని మనం గుర్తించగలగాలి. దాని నుంచి మనం పిల్లవాడి మీద నేను మేమందరం కలిసి కొట్టొచ్చు. 7థ్ క్లాస్ అబ్బాయి రోజొస్తున్నాడు. కొట్టొచ్చు వాడిని. వాడిని ఇంటికి పిలుచుకపోయి బెదిరించొచ్చు. ఇంకోటి చెయ్యొచ్చు. వాడిని దాసిపెట్టేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఫోను తీసే వరకు. అని చెప్పేసి అలా ఎటువంటి హ్మ్. కోపం కానీ, ఏమి గాని చేయకుండా జస్ట్ వాడిని ఊకే మైండ్‌కు ట్రైనింగ్ ఇచ్చాననమాట. ఆ మైండ్‌కు ట్రైనింగ్ ఇచ్చాను. అంతలోకే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతారనమాట ఆ పిల్లలు. వాళ్ళ టీచరొచ్చింది. వాళ్ళ టీచర్‌ని నేనడిగాను. ఈ పిల్లవాడు ఎంతవరకు కరెక్టు, రాంగు, ఈ పిల్లవాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? స్కూల్‌లో బిహేవింగ్ ఎలా ఉంటుంది అంటే, మీరు చెప్పినట్టుగా 100% అటువంటి పిల్లవాడే. దీంట్లో డౌట్ లేదు అని చెప్పేసింది. ఓకే అని చెప్పేసి పని మొదలుపెట్టేసాను. పని మొదలుపెట్టేసరికి ఆ అబ్బాయి పలానా చోట ఉంది ఫోను అని చెప్పేసి అడ్రెస్ అన్నీ కేర్ ఆఫ్ అడ్రెస్ అన్నీ పిలుచుకపోయి చూపించి అక్కడ ఫోన్ ఇప్పిచ్చేసాడు. చూడండి. మనము ఎలా మనం ఒకవేళ అరిచినామనుకోండి, వాడిని బెదిరించినామనుకోండి, తన్నామే అనుకోండి, వాడి మనసులు వాళ్ళ మైండ్‌లో ఏం పడిపోతది? సొసైటీ మీద ఎటువంటి భావనొచ్చి పడతది? ఒక ద్వేషం అనేది, ఒక పగ, ప్రతీకారం అనేది పెరిగే కొద్దీ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళల్లో ఈ లక్షణాలు కూడా పెరిగిపోతాయన్నమాట. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? మనం ఇంతవరకు ఎన్ని సినిమాలు చూసిండము, ఎన్ని సీరియల్స్‌లలో మనం అటువంటి విషయాలు చూసిండము. కాబట్టి మనం ఏదైనా ప్రదర్శించాలంటే దానికొక అర్థం అనేది ఉండాలి. అర్థం లేని ఆవేశము, అర్థం లేని కోపము, ఊరికే ఏది ప్రదర్శించకూడదు. ఇక్కడ దీని గురించి మనం చెప్పుకుంటే ఈ విషయంలో
శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే మయసభలో ఒకసారి ఆ దుర్యోధనుడు ఆ ద్రౌపది మాతను ఆ అవమానపరుస్తాడు కదా. ఆ దుర్యోధనుడు మయసభలో కింద పడడంతో ద్రౌపది మాత నవ్వింది అని చెప్పేసి ఆ ఈయన కోపం పెట్టుకొని ఈయన ఏం చేస్తాడు, ఆమెని కూడా ఆ, ఏదో అనేస్తాడు. అనడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అక్కడ ఆమె ఏం చేస్తుంది, ఆ పగ ప్రతీకారం అంతా పెట్టుకున్నప్పుడు మనం మామూలుగా చిన్నప్పుడు చూసాం, మనం గమనించాం. అంతవరకు ఒక దేవతా రూపంలో ఉన్న ఆ యొక్క ద్రౌపది మాత జడ ఇరపోసుకొని చాలా వస్త్రం కూడా సర్వసాధారణంగా పెట్టుకొని ముఖంలో అశాంతి పెట్టుకొని ఎంత రౌద్రంగా కనిపిస్తూ ఉంటది. ఎప్పుడెప్పుడు వాడిని చంపేయాలా అని చెప్పేసి అంత పగ ప్రతీకారం పెట్టుకొని ఉంటది. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమడుగుతున్నాడంటే ఆ నువ్వు ఎన్నిసార్లు అర్జునుల వారిని గుర్తు చేసుకున్నావు అని అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుడు. అడిగితే సిగ్గుపడుతూ నవ్వుతూ నేను 5 సార్లు మాత్రమే గుర్తు చేసుకున్నాను అని చెప్తాదనమాట తను. చెప్పినాక నువ్వు భోజనం చేసేటప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఎవరిని తలుచుకుంటూ భోజనం చేశావు అని అడుగుతాడు శ్రీకృష్ణ భగవాన్. అడిగితే దాని గురించి అడిగినప్పుడు కూడా ఒప్పుకుంటుంది అనమాట. ఏమని ఒప్పుకుంటుంది అంటే తినేటప్పుడు కూడా నాకు అశాంతి కలుగుతుంది, నేను ఆ దుఃఖాన్ని మర్చిపోలేకపోతున్నాను, ఆహారం తీసుకునేటప్పుడు కూడా నాకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది అని చెప్పింది అనమాట. చెప్పినాక నువ్వు నిద్రపోయేటప్పుడు మధుర స్మృతులు అంటే తీపి జ్ఞాపకాలన్నీ ఎన్ని గుర్తు చేసుకొని నిద్రపోతున్నావు నువ్వు అని అడుగుతాడనమాట. అడిగితే దానికి కూడా అట్లాంటి తీపి జ్ఞాపకాలు ఏమున్నాయని నేను అవన్నీ గుర్తు చేసుకొని పడుకోవాలి, అది కూడా లేదు నాకు అని చెప్పేస్తుంది తను. చెప్పినాక మళ్ళీ ఏమడుగుతాడంటే నీ దుర్యోధను మీద నీ అభిప్రాయం ఏంటి అని లాస్ట్కి అడుగుతాడు. అడిగితే రగిలిపోతుంది అనమాట కోపంతో. ఇంకా ఏమేమో మాట్లాడేస్తుంది. ఆమె ముఖంలో అశాంతి అంతా, దుఃఖము అంతా అదే కనిపిస్తుంటది. అప్పుడు ద్రౌపది మాతను వెళ్ళి ఒకసారి నీ యొక్క రూపాన్ని చూసుకోపో అని చెప్తే తన రూపాన్ని తను చూసుకున్నప్పుడు తనకే తన గురించి తనకు అసహ్యం వేస్తుంది అనమాట. ఏంది నేను ఇంత చండాలంగా ఉన్నానా, ఇంత రౌద్రంగా ఉన్నానా, ఇంత ఇంత అధ్వానంగా నేను తయారైనానా, ఈ విధంగా నేను ఉన్నానా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతుంది. నేను ఈ అశాంతి నుంచి, ఈ కోపం నుంచి నేను ఎలా బయటపడాలి, నేను దీన్ని ఎలా మర్చిపోవాలి అని అడిగితే గన శ్రీకృష్ణ భగవానుడు ఒకటే సమాధానం ఇస్తాడు. ఏమంటాడు అంటే నువ్వు ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం చేసి ఆ దుర్యోధనుల వారిని నీ కళ్ళెదుట తెచ్చుకొని క్షమ అనేది మించిన మార్గం వేరేదేమీ లేదు, నేను ఈరోజు ఇప్పుడే నిన్ను క్షమించేస్తున్నాను, నా తప్పును మన్నించు అని చెప్పేసి క్షమాపణ అతన్ని క్షమించేసి దాన్ని అంతా దుఃఖాన్నంతా కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తే అప్పుడు ఆమెలో ఉన్న రౌద్రం అంతా పోయి, అశాంతి పోయి, ఆ దుఃఖం పోయి ఆమె మామూలు ఒక దైవ స్వరూపంలో ఉన్న దేవతలాగా కనపడుతుంది అనమాట. చూడండి, కొన్ని సెకండ్లలోనే ఆమె ముఖంలో మార్పులన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నం చెయ్యండి. కోపం వచ్చినప్పుడు అద్దంలో చూసుకుంటూనే అరవండి. కావాలంటే వాళ్ళని అరవాలంటే మన ముఖాన్ని మనం చూసుకుంటూనే అరిచినప్పుడు మనకు అర్థమవుతుంది అర్థం లేని కోపము, అర్థం లేని ఆవేశము మనకి ఎందుకు వస్తుంది. మనం అరవాలన్నా, మనం గట్టిగా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా కూడా మనం ఫస్ట్ అది ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా చేయవలసి వచ్చింది, ఫస్ట్ మనం ఆ విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకున్నాక ఆ పాయింట్ వేగా మనం మాట్లాడి దానికి ఒక అర్థం అనేది తీసుకొచ్చి మనం చెప్పినప్పుడు, ఈ రోజు ఈ టైంలో మనం చెప్పినప్పుడు దానికి స్పందించకపోయినా కూడా రేపొద్దున ఆ పాయింట్ ఆలోచన చేస్తారనమాట. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏం చెప్పింది, ఏం మాట్లాడింది అక్కడ, ఇది ఎంతవరకు కరెక్ట్ అని దాని గురించి చర్చ చేసి ఆ పని రేపొద్దున మొదలు పెడతారు వాళ్ళు.
మన ఇంట్లో ప్రతి ఒక్కటి ఎవరికీ ఉండదు. ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎవరికి మన ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మంచిగా ఉంటారు. చాలా మంచిగా ఉంటారు. చాలా ప్రేమ తత్పరతో ఉంటారు. వాళ్ళకు కోపం ఉండదు. ద్వేషం ఉండదు. అవతల వ్యక్తుల పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనం ఈ ఈ కోపానికి సంబంధించి కూడా ఏం చెప్పాడంటే మనకు కోపం వచ్చిందనుకోండి ఏం చేయమన్నాడంటే ఒక్కటోసారి ఆ తప్పుని మన్నించి గమనించు. నీకు ఈ కోపం అవసరమా లేదా అని. మళ్ళా రెండో రోజు గమనించు. మళ్ళీ తర్వాత మూడో రోజు కూడా మూడోసారి అంటే ఫస్ట్ ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైము. ఈ 3 సార్లు కూడా ఇది అవసరమా లేదా? రిపీట్‌గా జరుగుతూ ఉందంటే దీని గురించి మనం స్పందించాలి. లేకుంటే స్పందించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. చూడండి ఎన్ని మార్కర్‌గా చెప్తున్నారు ఈ విషయం గురించి. మనం ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటినన్నిటిని కూడా మనం ఆలోచించగలగాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము లోపం. ఈ లోపం గురించి మనం తెలుసుకుందాం. ఈ లోపం మనకు ఎందుకు వస్తుంది? దీని యొక్క పరిణామం ఎలా ఉంటాది? అనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో అది తీరకపోతే క్రోధం వస్తుంది. అది తీరితే లోపం కూడా మారుతుందంట. తీరినా కష్టమే, తీరకపోయినా కష్టమే. ఒక వ్యక్తి 10,00,000 సంపాదించాలి అనుకున్నాడు. ఆ వ్యక్తి 10,00,000 సంపాదించలేదనుకో ఏమవుతుంది? కోపం వస్తుంది. ఆ కోపంతో దానికి విరుచుక పడతాడు. నేను సంపాదించలేకపోయినాను. తనను అసహ్యించుకుంటాడు. నేనేది సాధించలేకపోయినాను అని చెప్పేసి. తర్వాత ఎదుటి వాళ్ళతో శాంతిగా మాట్లాడలేదు. నా చిరునవ్వుతో మాట్లాడలేదు. ఏం చేయలేడు. పోనీ 10,00,000 సంపాదించినాడనుకో, ఒక్క రూపాయి గూడా ఎవరికీ దాన ధర్మం ఏమీ చేయకుండా 10,00,000 తీసుకపోయి నీట్‌గా బీరువాలో దాచిపెడతాడు. అంతేకాని ఒక్క రూపాయి కూడా దాన ధర్మం చేయడు. అది హ్మ్. అనుకున్నది సాధించినా కష్టమే ఉంది. అనుకున్నది సాధించకపోయినా కూడా కష్టంగానే ఉంది ఇక్కడ పరిస్థితి. ఆహ్, ఒకసారి ఒక ఒక యోగి ఒక యోగి కాదు సాధారణ మనిషి ఒక ప్రదేశానికి వెళ్ళాడంట. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఆ ప్రదేశంలో ఒక చోట ఒక హోటల్ దగ్గర స్నాక్స్ కొనుక్కొని తింటున్నాడంట ఆ వ్యక్తి. స్నాక్స్ కొనుక్కొని తింటున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ లైన్‌గా ఒక ఒక భిక్షగాడొస్తాడంట. భిక్షగాడు వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటే ఆహ్, అయ్యా దానం చెయ్యి అని అడిగితే సరే అని చెప్పేసి తను తింటున్న ఆహ్, బన్నులో సగం బన్ను ఆ వ్యక్తికి ఇచ్చేసాడంట. ఇచ్చేసినాక మళ్ళా నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వస్తాడు. అతనికి కూడా సగం ఉంది కదా! ఆ సగంలో సగం బన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసినాక ఇంక మూడో వ్యక్తి వస్తాడంట. మూడో వ్యక్తి కూడా ఇట్లా దానం చేయమని అడిగినప్పుడు తింటున్నది కూడా మొత్తం తీసేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తాడంట. పెట్టేసినాక ఆ వ్యక్తి అడుగుతాడంట ఇతన్ని, "అయ్యా! మొదట వచ్చిన వ్యక్తిని మీరు గమనించారా?" అంటే ఆహ్, "ఆ! ఏమి ఆ వ్యక్తి గురించి ఎందుకు అట్లా అడుగుతున్నావు?" అంటే, "ఆ వ్యక్తి గురించి నీకు తెలీదయ్యా! నేను కొన్ని విషయాలు నీతో మాట్లాడొచ్చా? నీకు చెప్పచ్చా?" అని అడిగితే, "ఆ! చెప్పు ఏం పర్వాలేదులే మాట్లాడు" అన్నాడు. పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని అడిగితే, ఆ వ్యక్తికి కొన్ని కోట్లు అతను కూడబెట్టినాడు. కూడబెట్టి ఇట్లా అడుక్కు తింటున్నాడు ఆ వ్యక్తి అని సమాధానం ఇచ్చిన. అదిగో అంత దూరాన కనిపిస్తుంది గదా! బిల్డింగ్ కానీ, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ఖాళీ స్థలాలన్నీ కూడా అతని పేటనే రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అతను కడుపుకు తినడానికి మాత్రం అడుక్కు తింటుంటాడు ఆ వ్యక్తి. ఎంత మంచి గుణమో చూడు అని చెప్పినాడంట. అంటే అట్లా అడుక్కు తింటూ ఒకసారి ఏమైతుంది ఒకసారిగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చేసినాక మరణిస్తాడు. మరణించినాక అనుభవించలేడు కదా! అది అనుభవించలేదు అని ఒక దుఃఖమొస్తది. ఉన్నదాన్ని కాపాడుకోవాలనేది ఇంకొక దుఃఖమొస్తది. దాని మీద మమకారం ఎక్కువ, భ్రాంతి ఎక్కువ. కాపాడుకోవాల్సొస్తది. కాపాడుకోవాల్సొచ్చినప్పుడు ఏమైతదప్పుడు? ఆ వ్యక్తి ఏం చేస్తాడింక దాని గురించి? ఇంకా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళలేదు కదా! అనుభవించలేదు. ఆహ్, అన్
దాన్ని కాపాడుకోవాలా? ఏం అనుభవించింటే కొంచెం దాని మీద భ్రమత అనేది పోయుండేది. అది కనీసం కూడా అనుభవించలేదు. అని చెప్పేసి ఒక ప్రేతాత్మలాగా దానికెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. చూడండి లోపము ఎక్కడికి మనల్ని ఆహ్, ఎంత నాశనానికి తీసుకెళ్తుందో. ఆత్మ కూడా వెళ్ళడానికి సహకరించదంట. యమదూతలు కానీ ఎవ్వరన్నా రాని తీసుకపోనీకి వచ్చినప్పుడు వెళ్ళాలి మనం. మరణించిన తర్వాత మనం వెళ్ళకపోతే వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళెళ్ళిపోతే ద్వారం మూసుకుపోతది. ద్వారం మూసుకపోతే ప్రేతాత్మల లెక్క ఇక్కడే తిరగాల్సొస్తది. మనం మరణించే సమయం కూడా ఇది టాపిక్ కాదు. కాబట్టి దీన్ని వదిలేద్దాము. నెక్స్ట్ మనం ఈ క్లాస్ అంతా అయిపోయినాక లాస్ట్‌న మాట్లాడుకుందాం. చాలా మంచి కాన్సెప్ట్ అన్నమాట. మరణం తర్వాత. అని దీని గురించి చెప్తాడు. మరి ధనం విషయంలో ఎలా ఉండాలంటే, ఒక రూపాయిని సంపాదించుకుంటే దాంట్లో సగ భాగం దాన ధర్మానికి పెట్టుకోవాలి. సగం భాగం మనం దాచుకోవాలి అని చెప్తున్నాడు. రూపాయి కానీ సంపాదించు. ఆ రూపాయిలో సగం దానికి, సగం నీకు పెట్టుకో అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. మిగిలిన భాగంలో ఆహ్, ఆహ్, ధర్మ కార్యాల కోసం వినియోగించాలి. మిగిలిన పావును భవిష్యత్తు అవసరాల కోసము, భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు రావచ్చు. ఒకవేళ నిన్ను చూసుకోవాలంటే నీ దగ్గర ఏముంది నాయనా ఆస్తి, నేను నిన్ను చూసుకోవాలంటే నువ్వు నాకు ఎంత మటుకు ఇవ్వగలుగుతావు? ఇప్పుడు కాలం తల్లిదండ్రులు బిడ్డలు అదే అడుగుతారు కదా! నాకేమిస్తావు నాయనా నిన్ను చూసుకోవాలంటే? నాకేమిస్తావమ్మా నిన్ను చూసుకోవాలంటే? నువ్వు నాకంతో ఇంతో ఇస్తా అంటేనే బిడ్డలు కానీ, కొడుకులు కానీ అదే అడుగుతారు కదా! కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన దాన్ని కూడా కొంచెం కూడబెట్టుకోవాలి అని కూడా చెప్తున్నారిక్కడ. కొంతమంది చూసిందల్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆహ్, కొందరు ఎలా ఉంటారు లోపంతోని దాన్ని దాచిపెట్టుకుంటుంటారు. దాచుకోబట్టి దోచుకోబడుతుంది అని చెప్తున్నారు కదా! ఆ కాన్సెప్ట్ చాలా నష్టానికి దారితీస్తుంది. ఇంకా కొన్ని ఏం చెప్తున్నారంటే చూసిందల్లా వస్తువులు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తారు. విచ్చలవిడిగా కొనేస్తారు. అవసరం ఉండని, అవసరం లేకపోని మార్కెట్‌లో కనిపించిందల్లా నా ఇంట్లో ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితము నేను బాగా గమనించినాను. ఇండక్షన్ స్టవ్‌లు కొనుక్కోపోయేవాళ్ళు. మా ఇంట్లో ఇండక్షన్ స్టవ్ ఉంది. "అమ్మయ్య మీరు ఇండక్షన్ స్టవ్ మీరు కూడా ఇంట్లో వాడతారా?" అని అడిగేవాళ్ళు. "మాకేమో అవసరమమ్మా." తర్వాత ఏమొచ్చింది రైస్ కుక్కర్ వచ్చింది. రైస్ కుక్కర్ కూడా అడిగేవాళ్ళు. "అమ్మయ్య మీ ఇంట్లో రైస్ కుక్కర్ వాడతారా మీరు? ఎలా వాడతారు? ఇది కంపెనీ బావుంటుందా?" అని అడిగేవాళ్ళు. కానీ మనం మామూలుగా ప్రెషర్ కుక్కర్‌లోనే వండేస్తాము. అంటే మన కాడ అంటే కష్టపడి సంపాదించింటాడు. కష్టపడి సంపాదించినాక దాన్ని ఖర్చు పెట్టాలా. ఖర్చు పెట్టాలని చెప్పేసి ఏం చేస్తారు చాలా వరకు చాలామంది విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. నా దగ్గర డబ్బుంది. నేను సంపాదించినాను కదా! నాది కదా! అని చెప్పేసి రకరకాల వస్తువులు ఎక్కడ లేని వస్తువులు, ఎవరింట్లో లేని వస్తువులన్నీ తీసుకొచ్చి మంచి మంచి కర్టన్స్ కానీ, ఇంటికి డెకరేషన్ కానీ, షోకేస్ బొమ్మలు కానీ, ఇంకా ఇంట్లో కిచెన్‌లోకి సంబంధించిన గ్రైండరు, ఓవెను, మిక్సీ తర్వాత ఆహ్, ఇండక్షన్ స్టవ్వు ఇట్లా మంచి డబుల్ డోర్ ఫ్రిడ్జు ఇంకా ఉంది కదా అని చెప్పేసి అన్నీ తీసుకొని ఇంకా ఎక్కడ లేని వస్తువు బ్రాండెడ్ వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇది కూడా మనకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ ధనం విషయంలో ఏం జరుగుతుంది తెలుసా? ఉంది కదా అని చెప్పేసి మనం దాన్ని దుబారాగా ఖర్చు పెట్టినామనుకోండి. రేపొద్దున్న అవసరానికి మనకు ఆ ధనం ఉండదన్నమాట మన దగ్గర. ఆ రూపాయి ఇప్పుడు ఈరోజు ఉంది కదా అని దుబారాగా మనం ఖర్చు చేశామనుకో, ఉంది కదా అని కొనేసామనుకో, రేపొద్దున దాని ఊట అనేది ఆగిపోతుంది. ఎందుకంటే నేను ఈ విషయాన్ని కొన్ని కొన్ని విషయాలనే నేను కనుక్కోగలిగాననమాట. కొందరి పరిస్థితుల ద్వారా, నా పరిస్థితి ద్వారా కూడా నేను కనుక్కోగలిగాను ఆ విషయంలో. దుబారా ఖర్చు చేయకూడదు. అలా అని ఖర్చు చేయకుండా కూడా మనం దాచిపెట్టుకోకూడదు. ఇవి 2 అనేటివి చాలా అనర్థానికి దారి తీస్తుంది నిజానికి. ఈ విధంగా మనం డబ్బును దుబారా ఖర్చు అనేది
మనం విలువ లేకుండా ధనానికి ఉన్న ధనలక్ష్మికి ఉన్న విలువ లేకుండా మనం చేసేస్తామన్నమాట. అప్పుడు జరగకూడని పరిణామాలన్నీ జరిగిపోతే మనమే అనుభవించాల్సొస్తది. కాబట్టి నేనెక్కడ దీన్ని గమనించగలిగానంటే లేబర్స్ దగ్గర గమనించగలిగాను. ఆ లేబర్స్ ఉందని చెప్పేసి ఈరోజు సంపాదించాను కదా అని చెప్పేసి మొత్తం ఖర్చు చేసేస్తారు. మళ్ళా రేపు నేను సంపాదించుకుంటాను కదా! రేపు నేను కూలికెళ్తాను కదా! అని చెప్పేసి. అంతా బానే ఉంది. అంతా బానే ఉంది. కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసుకుంటున్నారు ఇంటికి ఇప్పుడు వర్కర్స్ కూడా. ఏ మాత్రం తగ్గట్లేదు. మనతో పాటు సమానంగా అన్నీ పెట్టుకుంటున్నారు. అట్లా చేస్తున్నప్పుడు అవసరానికి కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గరుంటది. నేను దానిని గమనించాను. అన్నీ చేసుకుంటావు, అన్నీ తెచ్చుకుంటావు. మళ్ళీ నాకు ఆ డబ్బు లేదు, నాకు డబ్బులియి అని అడుగుతావు. ఎంతవరకు ఇది కరెక్ట్ నువ్వు ఇట్లా అడగడము? ఇది కరెక్ట్ కాదు కదా! లేదని నాతో ఎందుకు అబద్ధం ఆడుతుంది? లేదమ్మా నిజంగా నాకాడ లెక్క లేదమ్మా. నాకిప్పుడు అర్జెంట్ అయింది. నాకు అవసరమైంది. ఇయ్యమ్మా అని ఇప్పించుకొని పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను గమనించగలిగినప్పుడు నాకు ఈ పాయింట్ అర్థమయిందనమాట. ఆహ్, ఉంది కదా అని చెప్పేసి అలా చేయగూడదు. దాచుకో దాచుకోవడం అనేది కూడా చేయగూడదనమాట. ఆ ధనలక్ష్మికి కూడా మనం విలువను ఇవ్వాలి, గౌరవించాలి. దాని యొక్క ఇప్పుడు ఉంది కదా అని చెప్పేసి పావలాను మనకున్న రూపాయిలో పావలా అనే ఖర్చు పెట్టాలి. మొత్తం రూపాయి నాకే కావాలని మనం దాచుకోకూడదు. ఇవి 2 మనం చేయగలిగినప్పుడు మన జీవితంలో అశాంతి అనేది మనకు లేకుండా శాంతంగా ఉంటామన్నమాట. బుద్ధ భగవానుడు చెప్పిన మధ్య మార్గము మనకు ఎంతో గొప్ప మార్గము. మన చుట్టూ ఉన్న ప్రజలను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ లోపాన్ని మన లోపల నుండి తరిమేద్దాము. చాలా మందికి కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ సరైన బట్టలు వేసుకోరు. సరైన చెప్పులు కూడా వేసుకోరన్నమాట. ఇరుకు ఇళ్ళల్లో కాలం వెళ్ళబుచ్చుతుంటారు. ఎందుకురా భగవంతుడా ఈ జీవితం అన్నట్లు ఉంటారన్నమాట. ఒకసారి మనకు తెలిసిన ఈ స్టోరీ మనం చెప్పుకుందాము. ఒక వ్యక్తి ఏం చేశాడంటే చానా డబ్బు సంపాదించాడన్నమాట. ఆ వ్యక్తికి ఎవరంటే ఒక యోగి పరిచయం అన్నమాట. పరిచయం ఉన్నప్పుడు ఆ యోగి అప్పుడప్పుడు వచ్చి కలిసేవాళ్ళనమాట. కలిసి ఆహ్, చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆ యోగి ఈ పిల్లవాడిని గుర్తించాడు. ఈ పిల్లవాడి ఆత్మ యొక్క శక్తిని అతను గత జన్మ ఉన్న ధ్యాన సాధనకు అది ఈ పిల్లవాడు కరెక్ట్ అని చెప్పేసి ఆ పిల్లవాడిని తిరిగేవాడనమాట. ఈ యోగి వచ్చి కలిసేవాడు. కలుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఒక స్టేజ్ ఒక 10థ్ క్లాసు అట్లా వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని అడుగుతాడు ఆ యోగి వచ్చి. అప్పుడప్పుడు కలుస్తూ పరిచయం ఏర్పరచుకొని, "బాబు నువ్వు నాతో వస్తావా? నేను నీకు ధ్యాన సాధన నేర్పిస్తాను" అని అడుగుతాడు. అడిగితే లేదు స్వామీజీ నేను చదువుకోవాలి. నేను ఈ లోక జ్ఞానం నాకంటూ ఏమీ లేదు కదా! నేను అందరితో ఆడుకునే వయసులో నాకు ఈ ధ్యానము ఇవన్నీ నాకెందుకు స్వామి అని అడిగితే, సరే నాయనా అట్లే కానీలే అని చెప్పేసి కొద్ది రోజులు వదిలేసి, మళ్ళీ పెళ్ళిడి వయసు వచ్చేసరికి మళ్ళీ వచ్చి అడుగుతాడు. నాయనా ఇప్పుడైనా వస్తావా? నువ్వు చెప్పినట్టు ఆటలు, పాటలు అన్నీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఒక వయసొచ్చింది కదా! రా వెళ్దాము. నీకు ధ్యాన సాధన నేను నేర్పిస్తాను. ధ్యానం చేసుకుందువు అని అడిగితే ఆ పిల్లవాడు తన అబ్బాయి ఏం చేస్తాడు? ఇంత యుక్త వయసొచ్చింది కదా స్వామీజీ! నేను పెళ్లి చేసుకోకుండా ఆహ్, యొక్క భోగమే అనుభవించకుండా నేను నీతో పాటు వచ్చి నేను సాధించేదేముంది స్వామీజీ అని అడిగితే, సర్లే నాయనా సరే నీ కోరిక ఎందుకు కాదనాలా? సరే అని చెప్పేసి పెళ్లి చేసుకో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడింకా. మళ్ళీ తర్వాత కూడా. ఒక పిల్లలు పుట్టి తర్వాత ఒక మధ్య వయస్కు పిల్లలొచ్చే టయానికి వస్తాడు. వచ్చినాక అప్పుడు అడుగుతాడు. బాధ్యతలు ఎక్కువైపోయినాయి గదా! ఈ బాధ్యతలు నేను ది ది దించుకున్నాక నీ దగ్గరకొస్తాను. ఈసారి నేను ఖచ్చితంగా నేను రానని చెప్పను. నేను నీతోనే ఉంటాను అని చెప్తాడు. చెప్పినాక బాగా డబ్బులు సంపాదిస్తాడు. తర్వాత మంచి వ్యాపారం చేస్తాడు. మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి బిల్డింగులు కట్టుకుంటాడు. అన్నీ చేస్తాడు. ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాడు. మరణిస్తాడు. మళ్ళా ఈ స్వామీజీ వచ్చేసరికి మరణించేసింటాడనమాట. మరణించినాక ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంకా ఆస్తి మీద భ్రమతో ఉంది కదా!
నాది అని ఒక ఆ భ్రమ వల్ల కుక్క జన్మ ఎత్తుతాడనమాట. కుక్క జన్మ ఎత్తి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ ఇంటికే కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఆ యోగి వచ్చినప్పటికి మళ్ళా ఇంకోసారొస్తాడు. వచ్చినప్పటికి కుక్క రూపంలో అనే వ్యక్తిని ఈయన గమనిస్తాడు. ఆ ఇంటికి కాపలాదారి లెక్క వచ్చినావు అని. గమనించినప్పుడు ఆ కుక్క జన్మలో ఉన్నప్పుడు గూడా ఈ యోగి అడుగుతాడంట. "రారా పోదాం ఎప్పుడన్నా నువ్వు ధ్యాన సాధన చేసుకుందు నా మాట విందు" అని అడిగితే, ఈ పిల్లలు ఆస్తినంతా ఏం సర్వనాశనం చేస్తారో ఏమో! నేను ఇలా వదిలేసి వస్తే ఏం నాశనం అయిపోతదో, మళ్ళా దీన్ని ఎవరు కాపాడతారు? ఇంత కష్టపడి సంపాదించినాను కదా! అని చెప్పి, సరే అని చెప్పేసి పాపం అప్పుడు గూడా కుక్క బతుకు చావు నీ సావు నువ్వు చావు అని చెప్పేసి వదిలేసి ఎళ్తాడు. వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ కుక్క జన్మ గూడా పోయి లాస్ట్‌కు పాము జన్మ ఎత్తుతాడు. పా ఇంటి మీద, ఆస్తి మీద భ్రమతో పోక, మళ్ళీ తర్వాత పాము జన్మ ఎత్తినాక, ఆ పాము ఏం చేస్తాడంటే ఇనప్పెట్ట మీద పోయి కూర్చొని ఉంటుందంట. ఆ బంగారు, డబ్బులు అన్నీ దాంట్లో ఉంటాయి గదా! దాని మీద కూర్చొని ఉంటుందంట. మళ్ళీ ఈ యోగి వచ్చి చూస్తాడనమాట. చూసినప్పుడు ఆహ్, ఆయన ఏం చెప్తాడు అంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ, "మీ ఇంట్లో మీరెప్పుడైనా గమనించారా? చాలా పెద్ద సర్పం ఉంది. చాలా భయంకరమైన సర్పం ఉంది. మిమ్మల్నందరిని ఎప్పుడో ఒకసారి అదును పట్టి కాటేస్తది. మీరు గమనించినారో లేదో, దాన్ని బయటికి తరిమెయ్యండి" అని చెప్తాడనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. చెప్పినాక అప్పుడు ఆ పాములు పట్టే వాడిని పిలిపిచ్చి, ఆ ఇంట్లో నుంచి ఆ పామును తరిమేస్తారు. ఏమైతే ఏం కానీ ముందు దీన్ని తరిమేద్దాము అని చెప్పేసి. తరిమేసినాక అప్పుడు ఆ యోగి ఏం చేస్తాడంటే, ఆ పాముని ఇట్లా మెడలో యేసుకొని పట్టుకొని ఎళ్తాడనమాట. చాలా బావుంది గదా! కామెడీగుంది. కాబట్టి మనము ఆహ్, ఇట్లాంటి, ఇట్లాంటి వాటి నుంచి మనం బయటపడగలగాలి. లేకపోతే ఈ ఇట్లాంటి జరగకూడని పరిణామాలన్నిటికీ మనము అనుభవించవలసి వస్తుందనమాట. అశాంతికి మనం గురి కావాల్సొస్తుంది. కాబట్టి మనం వీటి నుంచి ఎప్పుడైతే మనం పత్రి సార్ చెప్తాడు. "నువ్వు ఎప్పుడైనా ఒక రూపాయి దానం చేస్తున్నావంటే, నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేయాలి కుడి చేత్తో. పోస్ట్‌పోన్ చేయకూడదు" అని చెప్తాడు. "నీకు ఆలోచన వచ్చిందంటే వెంబడే ఆ పని చేసేయి" అని చెప్తాడు. కాబట్టి మన మనము చేస్తున్న దానం కూడా మనం మర్చిపోవాలి. మర్చిపోయగలిగేంత విధంగా మనం తయారు కావాలి. చాలా, చాలా ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకు మన భవిష్యత్తును పునాది వేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మోహం. మోహం గురించి మనం తెలుసుకుందాం. అరిషడ్ వర్గాలలో 4వది మోహం. ఈ మోహానికి కారణం కూడా లోపత్వమే. తను సంపాదించిన దానిని పడింతలు చేయాలన్న వ్యామోహంలో మనిషి ఎంతో అరోగతి పాలవుతాడు. జీవితం ఎంతో అమూల్యమైనది కూడా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వృద్ధుడు బాగా సంపాదించాడు. అతనికి పెద్ద బట్టల దుకాణం ఉందన్నమాట. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ మొహాన్ ఈ మొహం అయితే చాలా వండర్‌ఫుల్‌గా ఉంది దీంట్లో కూడా. ఈ మోహం వల్ల ఒక వ్యక్తి చెప్పాను కదా! చాలా పెద్ద బట్టల దుకాణంలో ఆహ్, అతను సొంత వ్యాపారస్తుడు. సొంతంగా వ్యాపారం చేసుకున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు కుమారులు వాళ్ళు చదివి వాళ్ళ వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఆ పిల్లల్ని కూడా తన వ్యాపారంలోనే ఉంచుకుంటాడనమాట ఈ తండ్రి. ఉంచుకున్నాక ఈ తండ్రి వయసయిపోయి వ్యాపారం చేయడానికి శరీరం సహకరించదు కదా! సహకరించకపోవడంతో అతను ఏం చేస్తాడంటే ఇంట్లోనే ఉండిపోతాడు. ఈ పిల్లల వ్యాపారం అంతా చూసుకుంటుంటాడు. వాళ్ళ నాన్న పెట్టిన వ్యాపారము ఈ ముగ్గురు కొడుకులు కలిసి చూసుకుంటుంటారు. చూసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇతనికి అనారోగ్య సమస్య వస్తుందన్నమాట. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇతను కొడుకులు హాస్పిటల్‌కి తీసుకుపోయి అతనికి చెకప్ చేయించి అంతా చూసుకున్నాక మీ నాన్నకు ఆహ్, కిడ్నీ ఫెయిల్ అయింది. హార్ట్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. కొద్ది రోజుల్లోనే ఇంకా మీ నాన్న మరణించవచ్చు అని ఆ కొడుకులకు సమాధానం ఇస్తాడు.
ఆ కొడుకులు ఏం చేస్తారంటే ఆ తండ్రిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇంకా అతను కోమా స్థితికి పోవడము, మనస్థిమితంలో లేకపోవడము ఇదంతా జరుగుతుందన్నమాట. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఆహ్, ఆహ్, అత ఆహ్, ఇంకా లాస్ట్ ఇంకా ఈ రోజో రేపో అన్నట్టు ఉంటాడు ఆ వ్యక్తి. తన తండ్రి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆహ్, తీసుకొచ్చి బయట పండేస్తారన్నమాట. చూడండి. ఆ! తండ్రి ఆ తండ్రి సంపాదించిన దాంతోని ఇల్లు కట్టారు. ఆ తండ్రి ఆ వ్యాపారం అంతా కూడా ఆ తండ్రి దాని నీడలోనే కొడుకులు బతుకుతున్నారు. అయినా కూడా ఆ తండ్రిని తీసుకొచ్చి బయట పడుకోబెట్టేస్తారనమాట. ఎందుకు ఇలా బయట పడుకోబెట్టేశారు అని అడిగితే వాళ్ళంటారంట, లోపలనే మరణిస్తే ఒకవేళ మా తండ్రి ఆత్మ ఇంట్లోనే ఉంటుందేమో, బయటికి పోదేమో అని చెప్పేసి ఆ కొడుకులు సమాధానం ఇస్తారంట. ఆత్మ బయటికి వెళ్ళదు అనేది ఎంత అమాయకత్వం చూడు అని మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ తండ్రిని బయట పడుకోబెట్టినప్పుడు ఇంకా చివరి క్షణాలలో మరణించే సమయానికి ఆహ్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువంటారు గదా! మనం సామెతలో మనం చెప్పుకుంటే, అలా అట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ తండ్రికి ఒక మెలుకువలాగా వస్తుందన్నమాట. వచ్చినాక ఆ తండ్రి అడుగుతాడంట పిల్లల్ని, "అరేయ్! పెద్దోడు ఎక్కడున్నాడ్రా?" అని మధ్యోడిని అడుగుతాడంట. అడిగితే "ఏం నాన్న నేను ఇక్కడే ఉన్నాను. నీ దగ్గరే ఉన్నాను నాన్న" అని చెప్తాడంట. చెప్పినాక "చిన్నోడు ఏదిరా? ఎక్కడున్నాడు చిన్నోడంటే" "నాన్న నేను ఇక్కడే ఉన్నాను నాన్న. నీకోసమే ఉన్నాను. మాకు చాలా బాధైతుంది నాన్న. నువ్వు ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు" అని ముగ్గురు కొడుకులు కళ్ళ ముందర కనపడతారనమాట బాధగా ఏడుస్తూ. కనబడితే "కొట్టు ఎవరు చూసుకుంటున్నార్రా?" అని అడుగుతాడంట ఆ టైంలో. చూడండి ఎంత తమాషాగా ఉందో కదా! అంటే అన్నప్పుడు, "నాన్న నీకు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఏం వ్యాపారం చూసుకోగలము? నాకు దాని గురించి పెద్దగా అనిపించలేదు. నువ్వే నాకు ముఖ్యమనంటే" బుద్ధుందా లేదా మీకు? బుద్ధి లేని ఎదవల్లారా! పొయ్యి వ్యాపారం చూసుకోపోండి అని చెప్పేసి ఆ టైంలో మరణ సమయంలో కూడా ఆ మోహం అనేది ఇడిచిపెట్టదంట. మరణం తర్వాత గూడా ఇడిచిపెట్టదనమాట కొన్ని సమయాలలో. ఈ మొహం అనేది కూడా ఇటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. మరణ సమయం అనేది ఎంతో అద్భుతమైన సమయం అది. ఆ మరణ సమయం కూడా మనము ఆహ్, శరీరాన్ని విడిచేటప్పుడు ఎలా ఉండాలనేది కూడా మనం చాలా, చాలా, చాలా తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి మనం ఎంత అజ్ఞానంతో ఉన్నామో దాన్ని చనిపోయే క్షణంలో కూడా చింతన చేయవలసింది ఏమిటి? ఆలోచించవలసింది ఏమిటి? ఎప్పుడైతే మోహం విడవకుండా ఉన్నారో అది కాస్త వ్యామోహంగా మారుతుంది. జీవితము చివరి నిమిషం గురించి అయినా కూడా ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే అమూల్యమైన జీవితాన్ని లోభంతో, మోహంతో నాశనం చేసుకుంటున్నాము. మధురంగా జీవించవలసిన జీవితాన్ని దుర్భరంగా చేసుకుంటున్నాము. ఎందుకు ఈ జీవితము? ఎక్కడికి ఈ పరుగు? ఎంత సంపాదిస్తున్నాము? ఎందుకు బ్రతుకుతున్నాము అనేది తెలియకుండా మన బతుకు పయనం సాగిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పలు వ్యక్తులను గమనించండి. ఒక్కొక్కళ్ళకి కోట్ల కొలది ఆస్తి ఉంటే వాళ్ళ తర్వాత 10 తరాలకు సరిపడా ఆస్తి కూడా మనం సంపాదించి పెడతాం. ఎప్పటికి అంటే మన కొడుకులకు కాక తర్వాత మన మనవళ్ళకు వాళ్ళకి కూడా సంపాదించి పెడతామనమాట. ఇక్కడ ఇట్లా స్విస్ బ్యాంక్‌లో దాసిపెట్టడము, బ్లాక్ మనీ చేయడము, ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టడము, ఇవన్నీ చేస్తూ లాస్ట్‌కు మన జీవితం అంతా దానికే అయిపోయి జన్మంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నాడు. కనుక ఎంత మోహంతో ఉండాలో అంతే ఉండాలి. ఎంత వ్యామోహం అది వ్యామోహంగా మారకూడదు అనేది లేకపోతే జీవితం నిస్సారం అవుతుంది. అదే మోహం ఎక్కువైతే భయంకరమైన కష్టాల పాలవుతాము అని చెప్తున్నానన్నమాట. మోహం మితిమీరితే అది వ్యామోహం అవుతుంది. వెనకటి తరము పెద్ద పెద్ద కట్టడాలకు భవంతులకు ఆహ్, కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చుకొని వాళ్ళను కొరటాలతో హ్మ్, చాలా విపరీతంగా కొట్టి వాళ్ళను భయపడిచ్చి వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టేసి వాళ్ళను ఏం చేస్తారంటే
పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు ఇవన్నీ చేపించుకునే వాళ్ళంట ఉచితంగాని అప్పటి కాలంలో. బానిసలుగా పెట్టుకొని కొంతమంది వ్యక్తులను తెచ్చుకొని. ఎక్కడ ఇది జరిగింది అంటే కట్టడాలు కూడా చైనా వాళ్ళు కూడా ఇదే పని చేశారంట. గోడను కట్టడానికి బానిసను కొరటా దెబ్బలతో కొట్టేవాళ్ళనమాట ఆ కాలంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకు పని జరగాలంటే కూలికి డబ్బులు ఇచ్చి మనం పని చేపించుకుంటున్నాము. ఇక్కడ ఏమయ్యింది, ఆ విధంగా చేయడం ద్వారా అప్పుడు కొరడా దెబ్బ ఉంది, ఇప్పుడు డబ్బులు. అంతే కదా, ఏం తేడా ఉంది అని చెప్తున్నారు. జీవించడానికి కావలసినంత సంపాదించుకొని కుటుంబంతో హాయిగా జీవించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ అవకాశాలను మానవుడు నాశనం చేసుకుంటున్నాడు. ఇంకా ఇంకా సంపాదించాలనే కోరికతో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి అవి తిరిగి రాలేదని టెన్షన్స్‌తో ఇప్పుడు వడ్డీలకిస్తారు. వడ్డీలకిచ్చినప్పుడు ఏమవుతుంది, అది తిరిగి రాదు. వాడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఐపీ పెట్టేయడం అనేది. ఐపీ పెట్టేసి సడెన్‌గా మనుషులే గల్లంతయిపోతారు. ఆ టైంకి కనపడరు. కేర్ ఆఫ్ అడ్రెస్సే ఉండదనమాట. అప్పుడేమవుతుంది, మనకు టెన్షన్ అవుతుందనమాట. టెన్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు బయటకొస్తాయి. నష్టానికి నష్టము, దేహ నష్టము, ఆస్తి నష్టము. 2 నష్టమే అయిపోయింది. మితిమీరిన ఇటువంటి పరిస్థితుల వల్ల మనుషుడు శాంతిని కోల్పోతున్నాడు. 10 తరాలకు కోసం ఎందుకు సంపాదించాలి? మన మనవడికి బానిసలు కాదు మనం. వారికి బానిసగా ఉండడానికి ఈ భూమి మీదకు మనం జన్మ తీసుకోలేదు. మన బిడ్డలకు సంపాదించాలి. మన బాధ్యతను తీర్చుకోవాలి. ఆ తర్వాత మన బిడ్డలు, ఆ బిడ్డలు సంపాదించుకునేలాగా వాళ్ళను తయారు చేయమని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అంతే తప్ప ఇంకా దానికోసం మనం ఇప్పుడు చాలా మంది మన చుట్టుపక్కల గమనిస్తే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, టీచర్స్ కావచ్చు, లేకుంటే ఎక్కడైనా వర్క్ చేయని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రిటైర్మెంట్ పేరుతో బయటకొస్తున్నారు. బయటకొచ్చినాక ఈ రిటైర్మెంట్ అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తున్నాడు, సైడ్ బిజినెస్‌లు పెట్టుకొని వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇంకా వా ఇట్లా డబ్బు సంపాదన మీదనే ఎక్కువగా అయిపోయిందనమాట. ఆ రిటైర్మెంట్ టైంలో దేహం సహకరించింది. దేహంలో ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. దేహంలో అనారోగ్య సమస్య వచ్చింది. వాళ్ళేం చేస్తున్నారు, ఎక్కడున్నారో అక్కడే ఇంట్లో కూర్చుంటున్నారు. కానీ ఇక్కడ దేహం బాగున్న వాళ్ళు ధ్యాన సాధనలోకి రావట్లేదు. దేహం బాగలేని వాళ్ళు నాకెక్కడ చేతనైతదమ్మా, నాకసలు ఇంట్లో నుంచి నేను కాళ్ళు బయట పెట్టలేకపోతున్నాను. నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. నేనెక్కడికి రాగలను అని అంటారనమాట అడిగితే మాత్రం. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఈ వయసుకు ఇంత ఇంత నొప్పులతో ఎందుకు ఇంత అల్లాడుతావు? రావచ్చు కదా అని అడిగితే ఆ మాటలు చెప్తాడు. బాగున్న వ్యక్తి అసలు పలకను కూడా పలకడు. చెప్దామనే అవకాశం కూడా మనకివ్వరనమాట. ఇట్లా సరిపోతుందనమాట. ఈ ఇప్పుడున్న జనరేషన్‌లో. అంత వయసొచ్చినా కూడా వాళ్ళు సంపాదన మీదే సంపాదన పరులే అయితున్నారు. కానీ మన యొక్క జన్మను సార్థకం చేసుకుందాము. మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? మనం వచ్చిన పర్పస్ ఏంటి? మనం చేయవలసిన కార్యం ఏదో ఉంది కాబట్టి భూమి మీదకొచ్చాము అని చెప్పేసి ఎవరు గుర్తించలేకపోతున్నారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. మనము మన జీవితాన్ని మన ఇష్టానికి వదిలేసుకోవాలి. మిగతా వాళ్ళ కోసం మనం బందీలు కాకూడదు. కాకిని ఒకసారి చూడండి, చక్కగా గూడు కడుతుంది, గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు పగలగొట్టి అది పొదిగినాక పిల్ల వస్తుంది. ఆ పిల్లకు నోట్లో ఆహారం పెడుతుంది. ఆహారం పెట్టినాక ఏమైతుంది? తర్వాత హ్మ్. దానికి కొంచెం పెంచి పెద్దగయినాక తర్వాత ఏం చేస్తుంది? తన గూటికి కూడా రానీయకుండా కాకి పిల్లని తరిమేస్తుంది. ఎప్పుడైనా రావాలని అనుకున్నా కూడా కాకి ముక్కుతో పొడుస్తుందనమాట. "నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నీ బతుకు నువ్వు బతుకుపో" అని. మళ్ళా నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇంకా కొన్ని గుడ్లు పెట్టి ఇంకా కొన్ని పిల్లలను తయారు చేస్తుంది. అలా ఉండాలి కానీ మన జీవితం అనేది ఇంకా తరాల తరాలకు సంపాదించే విధంగా ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నాడనమాట. మన ఆత్మ కోసం మనం ఏం శ్రమిస్తున్నాము? మన ఆత్మజ్ఞానం కోసం ఏం చేస్తున్నాము? అసలు భూలోకానికి వచ్చిన పనే మనం మర్చిపోతున్నాము. దీనంతటికి కారణం మనం మితిమీరిన అతి వ్యామోహం వల్ల. తెల్లవారిన దగ్గర మొదలు పరుగులు పరిగాయే.
ఎంత పరిగెడినా గమ్యం చేరదాయె. అంతలోనే మృత్యువు దరి చేరాయె. ఏమి జన్మమురా నడురానిది అని అంటున్నాడు. కనుక మితిమీరిన అతి వ్యామోహం ఉండకూడదు. ఈ మోహానికి మూల కారణం తృప్తి లేకపోవడమే. ఎప్పుడైతే మనం తృప్తిగా జీవిస్తామో, ఉన్న దాంతోని సంతోషంగా ఉండగలుగుతామో, నిజానికి అరిషడ్ వర్గాల్లో ఒకదానికొకటి కారణం అవుతున్నాయి. డబ్బులు సంపాదించాలనే తీవ్రమైన కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది. మరి అది తీరకపోతే లోపంగా మారుతుంది. ఈ లోపంలో దానిని ఇంకా పెంచాలన్న తపన మోహంగా మారుతుంది. తద్వారా జీవితాన్ని, సౌందర్యాన్ని కోల్పోతాము. ఈ విధంగా చెప్తున్నాడనమాట. ఇది మనం చెప్పుకుంటున్న సబ్జెక్టు. కాబట్టి కామము, క్రోధము, లోభము, మోహము. ఇంకా మదమాశ్చర్యాల గురించి చెప్పాలని నేను ఆలోచించలేదు. చాలు ఇది మనకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఇవి తెలుసుకుంటే చాలు అని చెప్పేసి నేను దీన్ని మాత్రమే తీసుకొనొచ్చాను. ఇంకా మనము మరణం గురించి చెప్పుకుందాము. ఓకేనా? ఎవరొకరు ఓకే మేడం. ఓకే. మరణం గురించి చెప్పుకుందాము. నేను దీని గురించి చాలా సార్లు విశదీకరించినాను. నాకుగా కొన్ని విషయాలు బయటకొచ్చాయన్నమాట. ఒక మనిషి మరణిస్తాడు. మరణించిన తర్వాత అతన్ని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా! అతన్ని తీసుకెళ్ళాడన్నమాట. అతను నేను రాను అంటాడు. యమదూతలు కావచ్చు, లేకపోతే దేవదూతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్యామోహం ఎక్కువ పెట్టుకున్నప్పుడు అతను వెళ్ళలేడన్నమాట. మరణ సమయానికి మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే, మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ. ఎప్పటికీ మనం ప్రతిరోజు ఒక యోగి చెప్తాడన్నమాట. ప్రతిరోజు మనం మరణాన్ని గుర్తు చేసుకోవాలంట. ఆ రోజు ఏమవుతుందంటే, ఇదే ఈ రోజు చివరి రోజు అని మనం ప్రతిరోజు అద్భుతంగా జీవించగలుగుతామంట. అని చెప్పేసి ఆ విషయం చెప్పారు. మరణ సమయం వచ్చినప్పుడు, మరణించే సమయంలో, మనం మరణం తీసుకుంటున్న సమయంలో, మనం దేని మీద వ్యామోహం లేకుండా, మన శ్వాస మీద ధ్యాస పెట్టి, మన శ్వాసతోనే మనం ఉండగలగాలి. మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకందరికీ మనం ధైర్యం చెప్పాలి. తర్వాత వాళ్ళ బాధ్యతలను వాళ్ళకు గుర్తు చేయాలి. మనం మనం ఎలా పెంచామో, మన పిల్లల్ని ఎలా పెంచామో, మన భార్యని మనం ఎలా చూసుకున్నామో, అదే విధంగా ఏ తప్పులు చేయకుండా అందరినీ కూడా సమంగా గౌరవించడము, వాళ్ళ యొక్క బాధను బాగా చేసుకోవడము, వాళ్ళ గురించి కనుక్కోవడము, ఇలా చేయాలి. తర్వాత మరణించినాక కూడా మనకు ఎటువంటి వ్యామోహం అనేది మనం పెట్టుకోకూడదు. మేము తీసుకెళ్ళడానికి వచ్చినాము అని అన్నప్పుడు, ఉండు ఇప్పుడే వస్తాను, కొద్దిసేపుండు. నన్ను తీసుకెళ్ళడానికి నేను మరణించినాను కదా! నన్ను చూడ్డానికి ఎవరొస్తారో, ఎంత మటుకు వస్తారో చూస్తాం. కొద్దిసేపు ఆగు, కూర్చో అని చెప్పేసి అక్కడ వచ్చిన ఒక నలుగురు మన కోసం వచ్చినప్పుడు వాళ్ళని వెయిట్ చేయిసి చూస్తామన్నమాట. అక్కడే ఉండి ఆత్మరూపంలో నా కోసం ఎవరెవరొస్తారు, నా మీద ఎంతమందికి ప్రేమ ఉంది, నన్ను చూడ్డానికి ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఆ నలుగురు సినిమా చూసినట్టుగానే మనం చూస్తాము. చూసినాక మనకు అనిపిస్తదనమాట. ఏమని అనుకుంటాము, చూడు ఈ వ్యక్తి రానే రాలేదు. అంతవరకు మన చుట్టూ తిరిగిన వాళ్ళు కొంతమంది మన దగ్గరికి రారనమాట. ఎందుకు రారంటే వాళ్ళు మన దగ్గర అవసరాలన్నీ తీర్చుకోయింటారు. డబ్బులు తీసుకోయుండొచ్చు, వస్తువులు తీసుకోయుండొచ్చు. మనల్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకోయుంటారు. మాట రూపంగా కావచ్చు, పని రూపంగా కావచ్చు. డబ్బు ఏ విధంగానైనా మనం వెళ్ళినామనుకో, అక్కడేమవుతుంది వాళ్ళకనిపిస్తదనమాట. చూడు ఈ డబ్బులు అడుగుతారేమో, నేను ఈ సహాయం చేశానని ఇది అడుగుతారేమో, అది అడుగుతారేమో, అది చేయవలసొస్తదేమో, ఇది చేయవలసొస్తదేమో. ఆ క్షణం కనపడకుండా వాళ్ళు ఎళ్ళిపోతారనమాట ఆ టైంలో. ఆ టైంలో కూడా ఆ టైంలో కూడా ఆ మాయ మనల్ని ఇచ్చిపెట్టదనమాట.
మనల్ని బందీ చేసేస్తుంది. చూడు ఆ వ్యక్తి రాలేదు. ఎందుకు రాలేదు? ఏం పని పడి రాలేదు? నన్ను చూడడానికి రాలేదే? అని మనం ఆలోచిస్తామనమాట. ఇదనేది చాలా రాంగ్. చెప్పాం కదా ముందుగానే, మనం కుడి చేత్తో దానం చేసినప్పుడు ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పేసి, ఆ విధంగా మనం ఉండగలగాలి. మర్చిపోగలగాలి. నేను ధ్యాన సాధన చేస్తున్న టైంలో ఎవరిదైనా అవసరమే కదా అని చెప్పేసి లెక్క లేకుండా డబ్బులు ఇచ్చాననమాట నేను. డబ్బులు ఇచ్చినాక నేను అలా ఆ విధంగా డబ్బులు ఇచ్చినాను. తర్వాత కర్తాల ధ్యానం చక్రానికి మనం చెప్పుకోకూడదు మామూలుగా అయితే ఈ విషయాలు. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనకి ఇవన్నీ అవసరం కాబట్టి మనం చెప్తున్నాము. ధ్యాన చక్రానికైతే స్టార్టింగ్ 2012 నుంచి కూడా మినిమమ్ తగ్గకుండా 5,000 నా సొంతనే నేను 5,000, 5,000 ఇచ్చుకుంటూ వచ్చాననమాట. ఒక మేడం నాకు రాజేశ్వరి మేడం చెప్పారు. "నువ్వు ధ్యానమా చక్రానికి కడతాలకు వెళ్తున్నప్పుడల్లా కంపల్సరీగా నువ్వు 5,000 చెల్లించాలి" అని. తనెందుకు చెప్పారో నాకైతే తెలీదు. అలా ఇచ్చుకుంటూ రావడంతో నాకైతే ఇప్పుడు నా జీవితమే అసలు అద్భుతంగా మారిపోయిందనమాట. కుడి చేత్తో ఇచ్చినప్పుడు ఎడమ చేత్తో మనం లెక్కలు ఎంచకూడదు అంటారు కదా! దాన్నసలు గుర్తు గూడా చేసుకోకూడదు. మర్చిపోవాలి మనం చేసిన దానం కావచ్చు, సహాయం కావచ్చు ఏదైనా కూడా అని. అలా నేను మర్చిపోగలిగినప్పుడు నా జీవితం చాలా అద్భుతంగా మారిపోయిందనమాట. ఆ విధంగా నేను నాకు తెలిసిన వాళ్ళకి నేను సహాయం చేశాను. తర్వాత నేను ఎవరైనా అడిగితే వాళ్ళ కష్టం అనిపించిందంటే అసలు నేను తట్టుకోననమాట. నేను అస్సలు ఒప్పుకొని కూడా ఒప్పుకోను. అని చెప్పేసి వాళ్ళు నన్ను అలా అడిగినప్పుడు నేను ఇచ్చేసాననమాట. అమౌంట్ కావాలని మనము ఎక్కడో మనం చుట్టుపక్కల ఎంతో మంది చూస్తుంటాము. వాళ్ళందరూ హాస్పిటల్స్‌కి వెళ్లి ఆపరేషన్‌లు చేపించుకోవాలని చెప్పేసి లేకుంటే అనారోగ్య సమస్య వచ్చిందని చెప్పేసి అప్పు చేసి, ఆ డబ్బులంతా తీసుకపోయి అక్కడ డబ్బులు కట్టి ఆపరేషన్‌లు చేపించుకుంటుంటారు. తర్వాత అనారోగ్య సమస్య ఇప్పుడు షుగరొచ్చింది. షుగరొస్తే కాళ్ళు కుళ్ళిపోయింది. నైనా నీకు కాళ్ళు తీసేయాలి అని చెప్పేసి డాక్టర్ చెప్పేస్తే "నువ్వు ఇంత డబ్బు కడితే నువ్వు ఒకవేళ నేను నీకు కాలు తీసేస్తాను. లేకపోతే నీ కాలు తీయను" అని చెప్తారు. మనం కాళ్ళు తీపిచ్చుకోవాలన్నా కూడా ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. చూడు ఎంత దుర్భరమైన పరిస్థితో కదా! మరి అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో రకరకాలుగా మనం బయట జనాలను చూస్తుంటాం కదా! మనకు ఆ ఇబ్బందులన్నీ ఎందుకు? మనకు అవసరమా ఆ ఇబ్బందులు? ఈ ఇబ్బందులు నాకు అవసరం లేదు. వీళ్ళకు మన ఇంట్లో వాళ్ళకు ఎవరికీ తెలియకపోవచ్చు ఈ విషయాలని. నాకు తెలుసు కదా! నాకు ఈ సత్యం నాకు బోధపడింది. నాకు అర్థమైంది ఈ సత్యము. నా దగ్గరికి ఎవరైనా ఇది అవసరమా అని అడిగితే కంపల్సరీగా నేను సహాయం చేసేదాన్ననమాట. కానీ ఇప్పుడు ఏమైతుందంటే నేను ఇంకా అది అంతా వదిలేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లాసెస్ కండక్ట్ చేసి క్లాసెస్‌లకు నేను డబ్బు ఖర్చు చేస్తున్నాననమాట. అంటే చూడండి ఎక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఒక పని మనం చేయడం మొదలుపెట్టినామంటే ఇంకా అద్భుతమైన పనికి మనకు అవకాశం విశ్వం మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఆ పనిలోకి మనల్ని దింపుతుంది అన్నమాట. మనం చేస్తున్న పని కూడా ఆ! అట్లా ఎందుకియ్యాలి? మనం వాళ్ళేదో అబద్ధాలు చెప్పొచ్చు, నాటకాలాడొచ్చు, సంథింగ్ ఏదన్నా అనుకోండి. ఏ విధంగా అయినా తీసుకోండి. కానీ ఒక పని మనం చేస్తున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా, దాని గురించి పట్టించుకోకుండా, మనం ఎప్పుడైతే మన గుణాన్ని, మన ఆలోచన విధానాన్ని, మన ప్రవర్తన విధానాన్ని విశ్వం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది అన్నమాట. రెప్పమాట కూడా మిస్ చెయ్యకుండా. ఈ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? ఇతని ప్రవర్తన ఎలా ఉంది? అని చెప్పేసి అప్పుడు మనకి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. తర్వాత అలా చేసినప్పుడు ఈ మరణ సమయం వచ్చినప్పుడు, మరణ సమయంలో కూడా దాన్ని గుర్తు చేసుకోకుండా మనం అద్భుతంగా వెళ్ళగలగాలి. సంతోషంగా, ఆనందంగా మనం తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తులకు మనల్ని పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. నేనొస్తాను. పద వెళ్దాం అని చెప్పేసి. ఈ విధంగా పిరమిడ్ మాస్టరే అన్నమాట. ఈ పిరమిడ్ మాస్టరు ఆహ్, అతని పేరైతే నాకు గుర్తులేదు. చాలా రోజులయ్యింది. కొత్తలో మేము పరిచయం అన్నమాట. ఈ ఆత్మకూరులో అందరం.
వాళ్ళొక చోట ఉంటారు. మేమొక చోట ఉంటాము. అది గూడా మన ప్రేమ్‌నాథ్ సారే పరిచయం చేపిచ్చాడు. పలానా చోట ఉన్నారు. ఇట్లా క్లాసులు కండక్ట్ చేస్తారు. వాళ్ళతో కూడా కలువు. శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. క్లాసులు కండక్ట్ చేస్తున్నారు అనంటే ఆ మాస్టర్‌ని నేను కలిసినాను. ఆ మాస్టర్‌ని నేను కలిసినాక ప్రతిరోజు అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా ఆ రస్తాల్లో వెళితే ఏం మేడం అని చెప్పేసి ఆ సారు మాట్లాడి ఇచ్చేవాడనమాట. ఆ విధంగా మేము ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క విషయం చర్చించుకుండేవాళ్ళనమాట. అలా చర్చించుకుంటూ ప్రతిరోజు ఇలాగే మాకు జరుగుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఏమైందంటే నేను వెళ్ళే అవసరమే నాకు రాలేదు. నేను వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి అక్కడ హ్మ్. అతనికి ఒక మేడం చెప్పినారంట. ఏమని చెప్పినారంటే, "మీరు ఇద్దరు ఆహ్, భార్యాభర్తలు వాళ్ళు. మీరిద్దరూ ఆహ్, విడిపోతారు. మీకిద్దరికీ సంతానం కలగదు" అని చెప్పినారంట. చెప్పేసరికి వాళ్ళేం చేస్తారంటే నమ్మేసారనమాట. మీకిద్దరికీ సంతానం కలగదు అని చెప్పేసరికి, ఆ భార్య ఏం చేసిందంటే, ఈ సంతానం కలగకుండా ఈ గొడ్రాలు లెక్క ఎన్ని రోజులు నేనిలా జీవించాలి అని చెప్పేసి, ఆ భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. వేరే మ్యారేజ్ చేసుకొయింది. మ్యారేజ్ చేసుకొయింది. తర్వాత అతని దగ్గర సగం ఆస్తి కూడా రాబట్టుకోయింది చూడండి. అలా చేసింది. సరే అని చెప్పేసి అతను కూడా మంచి లక్షణం, మంచి గుణం అన్నది. సహాయం చేయడం అనేది మన యొక్క ఆహ్, మన యొక్క ఇదయిపోతుందనమాట. ఒక మ్యాగ్నెటిక్ అయిపోతుంది మన యొక్క ఆలోచన విధానం అనేది. అయినప్పుడు సరే అని చెప్పేసి సగం ఆస్తి గూడా ఇచ్చేసాడు. అంతా చేశాడు. ఒక్కరోజు అనుకోకుండా అతనికి హ్మ్, ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపించారంట. చాలా వికృత రూపాలతో నలుగురు వ్యక్తులు ప్రతిరోజు కనిపిస్తారంట. ప్రతిరోజు కనిపిస్తూ ఉంటే అసలు రూపాలను చూడలేక అతను ధ్యానం అనేది చేసుకోవడం మానేశాడంట. ఈ విషయము నాకెప్పుడు తెలిసిందంటే అతను చనిపోయినాక తెలిసింది ఈ విషయం గురించి. అవునా! ఇలా జరిగిందా? నాకెందుకు నువ్వు చెప్పలేదు ఈ విషయం గురించి అని నేను అడిగాను తనని. ఏమో మళ్ళీ నాకైతే తెలీదు ఆ విషయము. తనైతే ఆ మాట చెప్పడం నేను విన్నాను. అందుకని నాతో అన్నాడు, "నేను ధ్యానం చేసుకోవడం లేదు. నేను ధ్యానాన్ని మానేశాను. నాకు చాలా భయమైతుంది ఆ వ్యక్తులను చూసేసరికి" అని అన్నాడంట. అని చెప్పి ఒకరోజు అనుకోకుండా అకస్మాత్తుగా ఆ వ్యక్తికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి అతను ఆ సమయానికి ఆటో దొరకలేదు, డాక్టర్ దొరకలేదు. ఆ టైంలో అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ తల్లి, తండ్రి చూస్తే చాలా పండు ముసలి వాళ్ళు. భార్య చూస్తే ఇంట్లో లేదు. అని చెప్పేసి అకస్మాత్ మరణం చనిపోయినాడు ఆ వ్యక్తి. అట్లా ఆ విధంగా ఇప్పుడు మనకు ధ్యాన సాధనలో కూడా ఇప్పుడు ధ్యాన సాధననే కాకుండా చాలా మంది వ్యక్తుల్ని మనం గమనిస్తూ ఉంటాము. అలా కనిపిస్తారు వాళ్ళు. ఆహ్, హ్మ్. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి కూడా అలాగే కనిపించారంట. వీళ్ళనుకున్నారు. అయితే మా అమ్మ టైం కూడా అయిపోయింది. అయితే మా అమ్మ కూడా వెళ్ళిపోతాది ఇంకా అని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అంటే దేహం అంతా బాగుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. కానీ ఆహ్, మరణం అనేది దగ్గరకొచ్చిందన్న విషయం వీళ్ళు అర్థం చేసుకున్నారు. అయితే అర్థం చేసుకున్నారు కానీ, ఇంత ఆరోగ్యంగా ఉంది కదా! ఎలా మరణిస్తుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ అకస్మాత్ మరణం వచ్చేసింది. చూస్తుండగానే 2 రోజుల్లో అప్పుడున్న అంత బాగున్న మనిషి అకస్మాత్ మరణించిందనమాట. ఇలా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆహ్, మా నానమ్మ ఆహ్, అప్పటి కాలం మనుషుల్లా ఉండేవాళ్ళు. చాలా మూర్ఖంగా ఉండేవాళ్ళు. మనం ఇదివరకు చెప్పుకున్న క్లాసులో అరిషడ్ వర్గాలలో చెప్పుకున్నాం కదా! ఎవరి మీద ప్రదర్శించకుండా కోపాన్ని అణిచిపెట్టుకోవడం వల్ల అత్త పోస్టు వచ్చేసరికి కోడలికి అత్త ఏం చేస్తది? కోడలి మీద పెత్తనం చెలాయిస్తది. అదే సేమ్ డిట్టో పొజిషన్ జరిగిందనమాట. మా అమ్మ విషయంలో కూడా. అలా జరిగేసరికి ఏమయిందంటే, ఇంకా అవసాన దశ. శరీరం అంతా సహకరించని సమయంలో అనుకోకుండా ఒకరోజు బాత్రూమ్‌లో కింద పడింది మా నాన్నమ్మ. కింద పడుతుంది డాక్టర్స్ "ఇంక నువ్వు నడవలేవమ్మా" అని చెప్పేసి ఆమెని బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని చెప్పారు.
తనకి షుగర్ పేషెంట్ అన్నమాట. బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని చెప్పారు. చెప్పేసరికి తను షుగర్ షుగర్ ఉండడం వల్ల తనకి ఇంకా ఇక కాలు నయం కాలేదు. కాలు నయం కాకుండా తను ఏం చేసేదంటే ఇంకా బెడ్ పైనే ఇంకా మెల్లిమెల్లిగా తను బెడ్ మీదనే ఉండిపోవాల్సొచ్చింది. తన కోసం అని చెప్పేసి మా పిన్ని ఏం చేసిందంటే, సిటీ కాబట్టి అక్కడ మనుషులు దొరికేవాళ్ళు. ఒక మనిషిని పెట్టి వంట వండించి అక్కడ ఆమెకు టైమ్ టు టైమ్ ఆహారం పెట్టడము, స్నానం చేపించడము అంతా ఏ టు జెడ్ చూసుకుండేదన్నమాట ఆ మనిషి మా నానమ్మని. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే ఒకరోజు ఇంకా తను మైండ్ అనేది పనిచేయడం కూడా మానేసింది. ఇంక శరీరం స్లోగా అన్నీ వెళ్ళిపోయి, మన స్థితిలో లేదింక మా నాన్నమ్మ. మా స్థితిలో ఏం లేకపోయేసరికి ఇంకా శరీరము చెయ్యి కదిలిచ్చలేదు. ఏం చేయలేదు గదా! ఇంకా ఆ స్థితిలో. ఆ శరీరము ఇట్లా తుడచాలన్నా, ఏమన్నా చెయ్యాలన్నా గూడా కదిలిచ్చాలి కదా! గట్టిగా చానా కేకలేసేదంట. కదిలిచ్చేటప్పుడు. యాహ్! మా అమ్మ అయితే తట్టుకోలేకపోయిందనమాట ఆ సమయంలో. ఆమెను అలా చేయడం ద్వారా. తట్టుకోలేక ఎందుకు భగవంతుడా ఇంత నరకము, ఈ నరకం అవసరమా వీళ్ళకు? ఇంత బాధ అవసరమా? వీళ్ళని ఇంకా ఎందుకు తీసుకుపోలేకపోతున్నావు అని చెప్పేసి మా అమ్మ అంతక మా అమ్మనే రియలైజ్ అయిపోయి, అప్పట్లో ఆ సమయంలో మా అమ్మకు కడుపుతో ఉన్నప్పుడు మేమంతా పండ్లు కానీ, ఏ ఐటెమ్ అయినా కూడా వాళ్ళు దాచిపెట్టుకొని లోపల తినేవాళ్ళనమాట. పైకి తీసుకపోయి తినేవాళ్ళు. గంపలుగా ఇంట్లో పండ్లు తీసుకొచ్చి పెడితే ఒక్క పండు కూడా తినడానికి ఇచ్చేవాళ్ళు కాదంట. ఆ సమయంలో జరిగిన అన్నీ కూడా మా అమ్మకు గుర్తనమాట. మా అమ్మ ఆ విషయాలన్నిటిని కూడా ఇప్పటికీ క్షమించలేదన్నమాట ఆమె. అంత బాధపడేది. ఈమె యొక్క నరకాన్ని చూసి ఎందుకు ఈమెను తీసుకుపోలేకపోతున్నావు భగవంతుడా! ఈమెను ఎలాగైనా తీసుకెళ్ళండి. ఈ నరకం ఎవరికీ వద్దు. అందరూ బాగుండాలి అని చెప్పేసి మా అమ్మ అప్పట్లో ధ్యాన సాధనకొచ్చింది కొత్తగా. చెప్పాను కదా! ఇదనేది మనకందరికీ సహజంగా పుడుతుంది అని చెప్పేసి. ఆమె ఏం చేసిందంటే ధ్యానంలో కూర్చొని ఇలా ఇవన్నిటిని కూడా నేను ఆమెను క్షమిస్తున్నాను. వీటన్నిటిని కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను ఆమెను క్షమించేస్తున్నాను. ఆమెను తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అని ఎప్పుడైతే ఆమె ధ్యానంలో అమ్మ రియలైజ్ అయ్యిందో, వితిన్ కొన్ని ఆమె ఎన్ని సంవత్సరాలు అనుభవించిందంటే ఆ నరకము 10, 12 సంవత్సరాలు అనుభవించింది చూడండి. ఎంత నరకం అనుభవించిందంటే అందరికీ అశాంతి గదా! అట్లాంటి సిట్యుయేషన్‌లో అమ్మ ఎప్పుడైతే క్షమించగలిగిందో, ఆమె లోపల నుంచి కాంతి అలా బయటికి వెళ్ళిపోయిందంట. అదంతా చూసిందనమాట. చూసింది ఒక 2, 3 గంటల్లోని ఫోను కాలొచ్చింది. అత్తమ్మ చనిపోయింది అని చెప్పేసి. ఇలా అన్నమాట. మరణం అవన్నీ మనము ఆ ద్వేష భావన, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ఎప్పుడైతే మనల్ని దాన్ని వదిలేసుకుంటామో, వాళ్ళు కూడా ఆ నరకం నుంచి బయటపడగలుగుతారంట. ఇది మాస్టర్స్. ఈ అద్భుతాన్నంటే కూడా నేను పంచుకోవాలి అనుకున్నాను. మరణం అనే విషయం కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఈ విషయాలు చెప్పాలి అనేది నాకు చాలా ఇష్టమనమాట. అందుకు నేను మీతో ఇవాళ పంచుకున్నాను. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. 10:40 అయ్యింది. పర్లేదు మేడం. చాలా థాంక్స్ మేడం. చాలా గొప్పగా అందించారు. ఈరోజు కొంచెం లోభం గురించి, ఆ తర్వాత అంటే అత్యాస, లోభం అనేది దేనికి కారణమవుతుంది? మనం దేనికి బతకడానికొచ్చాం? మనం ఏం జేస్తున్నాం? అంటే మన కర్తవ్యం ఎంతవరకు అంటే దానికే పత్రి సార్ ఏమంటారంటే వీటన్నిటిని అంటిపెట్టుకొని అటాచ్డ్‌గా ఉండాలి, డిటాచ్డ్‌గా ఉండాలి. అంటే మన ఉండాలి. కర్తవ్య పాలన చేసేటప్పుడు కర్తవ్యం నిర్వర్తించాలి. మన ఒక్క సోల్ డిజైన్ ప్రకారం మనం ఏం చేద్దామని వచ్చామో, ఆ ఒక కర్తవ్యాన్ని గూడా నిర్వర్తించుకోవాలి. బాధ్యతలే కాదు అంటిపట్టుకొని కూర్చునే దానికి అని జెప్పారు. చాలా బాగుంది మేడం. అంటే రియల్‌గా అంటే క్రోధాన్ని కూడా మనము మిర్రర్‌లో పెట్టుకొని చూసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది మన ఒక కవలికలు ఎలా ఉన్నాయి. ఆ కోపము, ఆ పదాలు, ఆ భాషజాలను ఎలా వదులుతున్నాము అనేది. అంటే మనల్ని మనం అబ్జర్వ్ జేసుకుంటే అంటే మీరిందాక చెప్పినట్లు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అంటే ఏదైనా గూడా ప్రాక్టీసే మేడం. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లు. ఏదైనా గూడా సాధన ద్వారానే మనల్ని మనం సరిచేసుకుంటే
అల్టిమేట్ ఒక యోగిలాగా అయిపోతామనమాట. చాలా గొప్పగా చెప్పారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. యెస్ మ్యామ్. యెస్. థ్యాంక్ యూ. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి హ్మ్. లేదు మేడం. రోజు మళ్ళా ఇంక ఈ మీరెప్పుడైనా చెప్పాలి విషయమన్నీ అనంటే క్లాస్ తెలుసుకోవాలి అని చెప్పేసి. లేదు ఓకే. మేడం. నో మళ్ళా ప్రాబ్లమ్. మీరెప్పుడు ఫ్రీ ఉంటారో అప్పుడు మీరు మళ్ళా క్లాస్ చెప్పండి యెస్ మేడం. మ్యామ్. యెస్ మ్యామ్. యెస్. యెస్. లాస్ట్ థాంక్ యూ టైమ్ మ్యామ్. కాదు థాంక్ మేడం. యూ సో ఎప్పుడు మచ్. కలుస్తూనే ఉంటాం. జ్ఞానం యెస్ మ్యామ్. గావాలి. హ్మ్. థాంక్స్ మేడం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా ఏదైనా మేడంని అడగాలనుకుంటే మాట్లాడండి మేడం. క్లాస్ ఎలా ఉంది? ఏంటి? మాట్లాడండి మాస్టర్స్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా చక్కగా చెప్పారు. వివరంగా యెస్ చెప్పారు. మ్యామ్. చక్కగా మీ అనుభవాలు గాని, మరణాంతర జీవితం గాని, తర్వాత ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఎలాగుండాలనేది, ఎలాగ అంటే ఎలా తగ్గించుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది చక్కగా చెప్పారండి. నిన్న కూడా బాగా చెప్పారు. ఇవాళ బాగా చెప్పారు. అరిషడ్ యెస్ వర్గాల మ్యామ్. మీద. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఇంకా ఎండ్ చేసుకుందాం మ్యామ్. ఓకే మేడం. థాంక్స్ మేడం. మేడం థాంక్ యూ మీకు మ్యామ్. ఎప్పుడు మళ్ళా ఫ్రీ ఉంటుందో చెప్పండి మేడం. మళ్ళా ఒకసారి యెస్ మ్యామ్. క్లాస్ యెస్. చెప్దురు మేడం. ఓకే మ్యామ్. ఓకే. తీసుకుందాం. థాంక్స్ నక్షత్ర మేడం. మిత్రులు ఒకసారి కాన్సెప్ట్ తీసుకొనొద్దాం. అది ఓకే కూడా మేడం. చాలా ఓకే మేడం. వినవలసింది, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో కూడా. ఓకే. ఖచ్చితంగా మేడం. యెస్. థాంక్స్ మేడం. ఓకే. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.